వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే జగదీష్ రెడ్డి సస్పెండ్, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా వర్తింపు, తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్, బీఆర్ఎస్ నిరసన నేతల అరెస్ట్. నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న కొన్ని ఆంక్షలు విధించి దాదాపు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత బయట దాదాపు అందరు నేతలు కూడా ధర్నా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి, గుట్టుగా ఎస్సీ గురుకుల్ డిగ్రీ కాలేజీలో కుదింపు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీలు విలీనం పూర్తి, తాజాగా మరిన్ని కాలేజీలు తొలగించే ప్రతిపాదన. తెగపడిన దళిత వచ్చిన వరద వచ్చినట్లుగా ఏపీ తరలించకపోవడంతో నాగార్జున సాగర్ అరుగట్టింది. ఫలితంగా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థ ప్రమాదంగా మారినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తాగునీరు ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు నాగార్జున సాగర్ నుంచి మనకు రోజు తాగునీరు అనేది వస్తుంది. అది ఫిల్టర్ నీరే కావచ్చు, లేదంటే మార్నింగ్ వచ్చే సాగర్ నీళ్ళే కావచ్చు. అన్ని నీరు కూడా మనకు ఈ నాగార్జున సాగర్ నుంచే వస్తాయి. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి అయితే నీళ్లు తరలిస్తారో అది శ్రీశైలం డ్యామ్ కు వస్తుంది. శ్రీశైలం డ్యామ్ నుంచి అయితే నీరు తరలిస్తారో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కు వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే 1974లోనే దాదాపు 1 కోటి ప్రజలకు తాగునీరు సమస్యలు రాకుండా అప్పట్లో నిర్వహించడం జరిగింది. ఇటీవలే చూసుకున్నట్లయితే 590 అడుగులు ఉండాలి, ఇది 522కు పడిపోయింది. అంటే గత 3-4 నెలల్లో చూసుకున్నట్లయితే ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఈ నీరుని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి 510 అడుగులు అయినట్లయితే 510 అడుగులు అయితే మాత్రం ఎమర్జెన్సీ అలర్ట్ అనే చెప్పుకోవచ్చు. అందుకే ఇటీవలే వాటర్ బోర్డ్ సప్లై వాళ్ళు ఇరిగేషన్ కి లెటర్ రాయడం జరిగింది. దీంతో ఈ మోటార్ సమర్పించి క్యూఎంసీ వాటర్ ని తరలించే విధంగా ఏర్పాట్లు జరుపుతున్నారు. ఈ నాగార్జున సాగర్ డ్యాము నల్గొండ డిస్టిక్ తెలంగాణ ప్రజలు, పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీగా ఉపయోగించుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పల్నాడు డిస్టిక్ పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇటుపక్క తెలంగాణలో శ్రీశైలం డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. నీటి వనరుల కోసం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు నీటి సమస్యలు రాకుండా చేస్తుంది. కానీ ఏప్రిల్ మే నెల మాత్రం హైదరాబాద్ ప్రజలకు తస్మత్ జాగ్రత్త అనే చెప్పుకోవచ్చు. దాదాపు కొన్ని 510 అడుగులు అయినట్లయితే మాత్రం ఏప్రిల్ మే నెలలో మనకు తాగునీరు సమస్యలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఇటీవల తీసుకున్న నిర్ణయాల వల్ల అయితే తెలంగాణ ప్రజలకు మాత్రం అన్యాయమే జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో కొంతమంది రైతులకు తన వ్యవసాయ భూమి గురించి నీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా బోర్ వేసినా కూడా నీరు రాని పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో రైతాంగానికి చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో ఏ విధంగా అయితే నీరు సమస్యల కోసం కాళేశ్వర ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది, మరి రాబోయే రోజుల్లో ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కూడా కొంచెం రైతులకు మేలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అద్భుతంగా సక్సెస్ అయినట్లయితే దాదాపు 1000 గ్రామాలకు కూడా నీరు సమస్యలు అనేది రాదు. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ ప్రజలకు మాత్రము రాబోయే రోజుల్లో నీరు సమస్యలు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెంట్రల్ వర్సిటీ భూములపై గురి 400 ఎకరాలు విక్రయించేందుకు యత్నం, రేవంత్ సర్కార్ తీరుపై విద్యార్థుల నిరసన. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపాటు, అమ్మకం ఆపకుంటే చలో సెక్రటరీ కు హెచ్చరిక, పాలన చేతగాక భూములు విక్రయిస్తున్నారు విద్యార్థుల నేతలు. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ యూనివర్సిటీ ఇది గచ్చిబౌలి ప్రాంతంలో ఉంది. దాదాపు 58 సంవత్సరాల కిందనే దాదాపు 2300 ఎకరాల సామర్థ్యంలో 5000 మంది విద్యార్థులు 240 ఫ్యాకల్టీతోని ఈ యూనివర్సిటీ నిర్మించడం జరిగింది. తెలంగాణలో అతిపెద్ద యూనివర్సిటీ అంటే హైదరాబాద్ యూనివర్సిటీ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి ఏసియా ఖండం నుంచి కూడా మనకి ఇక్కడ విద్యార్థులు వస్తూ ఉంటారు. అంటే దాదాపు 2300 ఎకరాలు ఉన్న ఈ యూనివర్సిటీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 400 ఎకరాలు విక్రయించేందుకు యత్నం. అంటే ఈ గచ్చిబౌలి ప్రాంతంలోనే హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న 2300 ఎకరాల భూసేకరణలో దాదాపు 400 ఎకరాల భూమి అమ్మడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.